ప్రత్యర్థి పాకిస్తాన్ పై మరో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. సూపర్ 4లో ఈ రెండు జట్లు తలపడగా పాక్ను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత పాకిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇక ఆ జట్టులో ఓపెనర్ షాహిబ్ జాదా అర్ధశతకం చేశాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ చెలరేగి ఆడారు. ముఖ్యంగా అభిషేక్ చూడముచ్చటైన షాట్లతో మైదానాన్ని హోరెత్తించాడు. చివర్లో తిలక్ వర్మ రాణించాడు. సంజు శాంసన్, హార్దిక్ లాంఛనంగా పూర్తి చేశారు. ఇక అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఈ నెల 24న భారత్ బంగ్లాదేశ్ మధ్య సూపర్ 4 మ్యాచ్ జరగబోతుంది. లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు ఆది నుంచి దూకుడుగా ఆడారు. ఇన్నింగ్స్ లో తొలి బంతిని అభిషేక్ సిక్సర్ గా మలిచాడు. తర్వాతి 2 ఓవర్స్ లో గిల్ 4 4లు బాదడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఇక అబ్రార్ వేసిన 7వ ఓవర్లో 2 6లు బాదేసిన అభిషేక్ 24 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. గిల్ కూడా జోరు కొనసాగించడంతో 9 ఓవర్లకే స్కోర్ 100 దాటింది. అయితే 10వ ఓవర్లో గిల్ ను అఫ్రస్ క్లీన్ బౌట్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ పరుగుల ఖాతా తెరవకుండానే రవూఫ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఇక అష్రఫ్ చేసిన 13 ఓవర్లో తొలి బంతికి 6 బాదిన అభిషేక్ తర్వాతి బంతికే రవూఫ్ కు క్యాచ్ ఇచ్చాడు. ఇక శాంసన్, తిలక్ వర్మ నిలకడగా ఆడడంతో భారత్ ఘన విజయం దిశగా సాగింది. భారత్ 150కి చేరువైన క్రమంలో సంజును రవూఫ్ క్లీన్ బౌట్ చేశాడు. ఇక అయితే తిలక్ వర్మ దూకుడుగా ఆడడంతో భారత్ 7 బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఇక తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసినటువంటి పాక్ హార్దిక్ ఆదిలోనే షాక్ ఇచ్చాడు. పాండ్యా బౌలింగ్ లోని ఫకార్ జమాన్ శాంసన్ కు క్యాచ్ ఇచ్చాడు. అయితే 1 డౌన్ లో వచ్చిన అయూబ్ తో కలిసి మరో ఓపెనర్ ఫర్హాన్ ఇన్నింగ్స్ ను నిర్మించాడు. ఇక 2వ వికెట్ కు వీరిద్దరూ కలిసి 93 పరుగులు జోడించారు. 11వ ఓవర్లో శివం దుబే బౌలింగ్ లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అయూబ్ పెవిలియన్ బాట పట్టాడు. అక్కడికి స్వల్ప వ్యవధిలోనే తలత్ సైతం వెనుదిరిగాడు. ఇక ఫర్హాన్ మాత్రం నిలకడగా ఆడి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోర్ 115 పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి ఫర్హాన్ అవుట్ అయ్యాడు. ఇక అనంతరం క్రీజులోకి వచ్చిన నవాజ్ రన్అట్ గా వెనుదిరిగాడు. చివర్లో సల్మాన్, అష్రఫ్ కీలక ఇన్నింగ్స్ ఆడడంతో పాక్ నుంచి స్కోర్ చేసింది.